హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను తామే కాపాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం నేపథ్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు నివాసంలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, హెచ్సీయూ వీసీ జగదీశ్వరరావుతో సమావేశమయ్యారు. భూముల పూర్వాపరాలపై వివరాలు తెలుసుకున్నారు. భూ వివాదాల తరువాత 2012లో 2185 ఎకరాలను గుర్తించినట్లు అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు లేఖ రాశారని రఘునందన్ రావు తెలిపారు. ఇందులో కోర్టు పరిధిలో 400 ఎకరాలు కూడా ఉన్నట్లు తెలిపారని పేర్కొన్నారు. తరువాత హైకోర్టు, సుప్రీంకోర్టు 400 ఎకరాల భూమి ప్రైవేటు సంస్థకు చెందదని తీర్పునిచ్చాయని, అంటే ఆ భూమి యూనివర్సిటీకి చెందుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే హెచ్సీయూ భూములను రక్షించేలా కంచె వేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో 400 ఎకరాలను భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేశారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కిమన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తున్నారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు ఆజిటీగా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. 534 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగిరికల్గా రాసిండ్రు. ఈ 534 ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయించి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు. 397 ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి 134.08 ఎకరాలను, అందులోంచి 50 ఎకరాలు 30 రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం, 90 రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిండ్రు. సో దట్ ఎంఓ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. తీసుకున్నదేమో 534 ఎకరాలు, ఇచ్చిందేమో 397 ఎకరాలు. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుపుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జీ వాళ్ళకి ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద, విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వీడికి వచ్చి టీఎన్జీ వాళ్ళకి ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం, ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరం మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి అప్పుడు ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఎవరు? బ్రెయిన్ చైల్డ్ ఎవరు? ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు? అది కేవలం టీఎన్జీఎస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినాం, మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు.